క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ అడుగుతున్నాను, అంటే ఏ సందర్భంలో వచ్చింది మీరు వెడ్డింగ్ పాటలు పాడారు అన్న విషయం ఆయనకి ఎందుకు తెలిసింది? ఆ సందర్భంలో మిమ్మల్ని వెడ్డింగ్ పాటలు పాడేవాళ్ళు అసలు సింగర్సే కాదనటం. అంటే నన్ను కొన్నిసార్లు చూసారండి కొన్ని వెడ్డింగ్ షోస్ లో. ఓకే. సో చూసారు. అండ్ ఆ విషయం ఎలా వచ్చిందంటే ఏదో క్వశ్చన్ అడిగారు, అంటే వరల్డ్ మ్యూజికల్ డే అని ఒక రౌండ్ పెట్టారు. ఓకే. సో అంతా మ్యూజిక్ కి సంబంధించిన రౌండ్ అది. ఓకే. దానిలో ఎస్పి చరణ్ సార్ ఏదో ఒక మ్యూజిక్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఓకే. సో ఆ క్వశ్చన్ లో ఆయన ఇలా చెప్పారన్నమాట, ఫైనాన్షియల్లీ ఎంత లో అయినా కూడా నాకు తెలిసి ఎవ్వరు కూడా వెడ్డింగ్ షోస్ చెయ్యొద్దు. నేనైతే ఎప్పుడూ చేయలేదు. చేసిన వారు నా దృష్టిలో అయితే అసలు సింగర్సే కాదు, మ్యూజిషియన్స్ కాదు. నాకు వాళ్ళంటే అసహ్యం. అసలు మ్యూజిక్ ని వాళ్ళు అమ్మేసుకుంటున్నట్టు అయిపోయింది, అది చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు అని నన్ను కొంచెం చూసుకుంటూ చెప్పారన్నమాట ఆ రౌండ్ లో. అంటే తప్పే సో ఉంది. ఇప్పుడు ఆయనంటే సినిమాల్లో పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అదృష్టం కలిసి వచ్చో లేకపోతే టాలెంట్ వల్ల బాహుబలి లాంటి టాలెంట్. సినిమాలకి ఆయన పాటలు సంగీతాన్ని అందించారు. ఆయన పాటలు పాడేస్తాడు. సో అంతా ఆయన అదృష్టం బాగుంది. కోట్లాది రూపాయలు సంపాదించాడు. కొత్తగా వచ్చే సింగర్లందరి దగ్గర డబ్బులు ఉండవు కదా. అవును. అదే. వెడ్డింగ్ షోసో లేకపోతే ఇతర ప్రోగ్రామ్స్ ఇతర ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. పాడటం తప్పే ఉంది, ఎక్కడైనా గొంతు పెద్ద పెద్ద వినిపించడమే కదా. సింగర్స్ కూడా పాడుతున్నారండి. ఇప్పుడు ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళు కూడా పాడుతున్నారు వెడ్డింగ్ షోస్ లో. అంటే అది సో తప్పు కూడా ఏం కాదు కదా. మా పెళ్లి ఫంక్షన్లో మీరు వెళ్ళి పాట పాడుతున్నారు, తప్పే ఉంది. అది పవిత్రమైన అదే. వేదికే కదా అది. అక్కడ అవును. జనాలే కదా ఉండేది. తప్పేం. ఇక్కడ అవును. టీవీలో చూస్తాడు, అక్కడ డైరెక్ట్గా చూస్తారు. అవును అంతే. దాన్ని అంతలో ఎందుకు తప్పు పట్టాడు ఆయన? అదే అండి, నాకు కూడా అర్థం కాలేదంటే అంత స్టేజ్ లోనే ఎందుకు అలా మాట్లాడారు, ఎందుకు అంత డౌన్ చేసి మాట్లాడారో నాకు అర్థం కాలేదు. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? ఇది మొన్ననండి, నేను ఎలిమినేట్ అయ్యే ముందు అదే ఎపిసోడ్ లో ఈ మాట అన్నారు. అంటే ఆ కారణాలతో ఎలిమినేట్ చేశారని మీరు ఏమైనా అడిగారా? లేదండి, అసలు నాకు అడిగే ఛాన్సే రాలేదు అక్కడ అసలు. ఓకే. ఆ, నేను ఎలిమినేట్ అయ్యాక కూడా నేను యాక్చువల్లీ మాట్లాడదాం అనుకున్నాను మైక్ లో. ఓకే. ఆ, కానీ అసలు నాకు మైక్ ఇవ్వలేదు. మదర్ నన్ను తీసుకెళ్ళిపోతుంటే నన్ను ఆపేశారు, చేయబట్టుకొని, చరణ్ సార్ ఆగు, ఎపిసోడ్ ఇంకా షూట్ అవ్వలేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని. ఓకే. ఆ, లేకపోతే ఆ ట్రాఫీ కూడా తీసుకునే దాన్నే కాదు, కానీ తీసుకోవాల్సి వచ్చింది ఉంచేశారు కాబట్టి. ఓకే. అంటే తర్వాత ఇంకోటి ఏదో నా దగ్గర చాకరీ చేస్తారన్న పదాలు వాడారు అని ఆ, అంటున్నారు. అంటే అది అవును. ఎందుకు వచ్చిందమ్మా? అది నేను చెప్పినట్లుగా ఫస్ట్ ప్రైజ్ 20 lakhs, అది స్పాన్సరర్స్ ఇస్తున్నారు. 5 lakhs సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ కి మాత్రం ఈ పార్థతికి వాళ్ళు ఏం అనౌన్స్ చేయలేదు. సో చేయకపోతే కిరాణి సార్ అయిన డబ్బుల్లో నుంచి 1 lakh ఇస్తామని చెప్పారు. ఇంకా ఫోర్త్ ప్రైజ్ కి ఏమో అయిన మూవీలో ఒక ఛాన్స్ ఇస్తామని చెప్పారు. ఫిఫ్త్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి అయిన గ్రూప్ లో చేర్చుకుంటాం పర్మనెంట్ గా అని చెప్పారు. ఓకే. సో అది చెప్పే విధానం ఎలా ఉండిందంటే, ఫిఫ్త్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి నా నా దగ్గర రోజు మా ఇంటికి వచ్చి చాకరీ చేస్తుంటారు, వాళ్ళ ట్రూప్ లో నేను జాయిన్ చేసేసుకుంటాను అని ఇలానే చెప్పారు. ఓకే. ఉమ్. సో అదేంటి సింగర్స్ గురించి ఎందుకు ఇలాగా రోజు మా ఇంటికి వచ్చి చాకరీ చేస్తారు అని ఇలా ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఓకే. సో అది కొంచెం బాధ అనిపించింది, బికాస్ అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అంత పవర్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కర్ విన్నర్, ఆయన ఎందుకు ఇలాగా సింగర్స్ గురించి చాక్రీ అన్న వర్డ్ యూజ్ చేసి ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు. అంటే ఇదంతా అయిన తర్వాత మిమ్మల్ని ఏమంటారంటే ఎలిమినేట్ చేశారు కాబట్టి అవును. కావాలని వాళ్ళందరి మీద అలిగేషన్ చేస్తున్నారు అని. అవును, ఆ ఆ కామెంట్స్ కూడా వచ్చాయండి, చాలా సార్లు వచ్చాయి. వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్తారమ్మా? ఆ, కొంచెం వాళ్ళకి ఏమని చెప్తానంటే, నేను చెప్పలేను షోలో ఉన్నప్పుడు ఈ కాంట్రాక్ట్ అన్ని ఉంటే నేను చెప్పలేరు. సో ఎలిమినేట్ అయ్యాక నాకు ఆ ధైర్యం వచ్చింది. నేను చెప్పినట్లుగా ముందు నుంచి కూడా నేను క్విట్ అయిపోదాం అనే థాట్ లోనే ఉండే, కానీ ఆ సైన్ ఒక్కటి చేయడం వల్ల నేను అవ్వలేకపోయాను. సో ఎప్పుడైతే నేను ఎలిమినేట్ చేశారో నేను ఇంకా ఫుల్ ధైర్యం తెచ్చుకొని ఎలా అయినా బయట పెట్టాలి, కెరియర్ పోయినా పర్లేదు కానీ బయట పెట్టాలని నేను ఇంకా అంత పెట్టేశాను. అంతేగాని ఎలిమినేట్ చేశారన్న కోపం లేదండి, ముందు కూడా నేను చాలాసార్లు అయ్యాను, తమిళ్లో వాటిలో ఎలిమినేట్ అయ్యాను, ఎప్పుడు కూడా నేను ఇలా చెప్పలేదు బయట. అవును. అవును. మీది అప్పటి నుంచి కూడా చాలా షోల్లో పార్టిసిపేట్ చేశాను, ఎలిమినేట్ అయ్యాను, ఏ సందర్భంలో కూడా చేయలేదని ఇందాక నుంచి కూడా అంటూ ఉన్నారు. అంటే ఈ ఈ సందర్భంలో పర్టికులర్గా మీరు ఎంత హర్ట్ అయ్యారు అనేది మీ మాటలను ఉమ్, బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. మరి ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నారా? నేను మళ్ళీ అడుగుతున్నాను అదే మాట. ఉమ్, ఇప్పుడు ఉమ్, సినిమా ఇండస్ట్రీ గురించి మా అందరికీ కూడా తెలుసు. ఉమ్, సో ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళ తండ్రులో తాతలో వాళ్ళు సినిమా హీరోలో ప్రొడ్యూసర్లు అయి ఉంటే తప్ప గెటిన్ కావటం అనేది ఇంపాసిబుల్. ఉమ్.
సో సింగర్లు అయినా సరే ముందున్న వాళ్ళతో లాబింగ్ చేయించుకుంటేనో వాళ్ళకి నచ్చితేనో అంతే అవును. తప్ప మిగిలిన సినిమా ఛాన్సులు వచ్చే అవకాశాలు కూడా లేవు. మరి అలాంటిది వాళ్ళ మీరు ఒక కష్టపడి ఎదిగి ఈ పాటల ప్రపంచంలో ఒక అడుగు పెట్టి ఇప్పుడు బయటకు వచ్చారు, ఈ రకమైన ఆరోపణలు చేశారు. రేపటి నుంచి మీకు ఏ అవకాశాలు రానియకుండా చేస్తారేమో అని నేను, ఉమ్. కానీ ప్రేక్షకుల మత్తుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనుకోండి. కానీ వీళ్ళందరూ కుట్రలు చేసే అవకాశం లేదా? ఉందండి. బికాస్ మీరు చెప్పినట్టుగా చాలా పవర్ఫుల్ నేమ్స్ నేను తీసుకున్నది. సో అదైతే డెఫినెట్లీ ఉంది. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. బికాస్ నేను ముందే చెప్పినట్టుగా నేను ముందే ఆలోచించాను. అఫ్ కోర్స్ నాకు ఇంకా ఛాన్సెస్ రావు, నన్ను ఎక్కడ పిలవరు, దేనిలో కూడా నన్ను ఎంకరేజ్ చేయరా నాకు ముందే తెలుసు. సో ఇంకా కానీ నేను మాట్లాడకపోతే ఇంకెవ్వరు మాట్లాడట్లేదు, ఎవ్వరు కూడా ముందుకి రావట్లేదు. సో ఈ ఒక్క థాట్ తోనే నేను ఇంకా ధైర్యంగా అంతా బయట చెప్పేశానండి. ఓకే. ఇంతవరకు మీరు ఏ సినిమాల్లో పాటలు పాడలేదా ప్రవస్తి? పాడానండి. ఏ- ఫస్ట్ ఏమో వెల్కమ్ ఒబామా అని సంగీతం శ్రీనివాస్ గారు ఇది యా యా, అవును. డైరెక్షన్ చేసింది, మ్యూజిక్ అంతా కూడా చేసింది ఆయనే. సో దానిలో ఒక సోలో సాంగ్ పాడాను. దానికి మెచ్చి మ్యూజిక్ అవార్డు కూడా వచ్చింది, అప్కమింగ్ ఫీమేల్ సింగర్ అని, 2014లో. దాని తర్వాత ఆ, మా నాన్న సూపర్ హీరో మొన్న సుధీర్ బాబు గారి మూవీలో సోలో పాడాను, ఓకే ఏమిటో ఈ ప్రేమ అని. ఓకే ఇంకా అనూప్ రూబెన్స్ గారికి కూడా పాడాను, నిదురించు జహాపనాలో హైలెస్ అని ఒక పాట. ఓకే. ఏ సినిమాలో ఉందమ్మా? నిదురించు జహాపన మొన్న రిలీజ్ అయిందండి, ఒక 3 months బ్యాక్ రిలీజ్ అయింది. నిదురించు జహాపన. ఆ, ఓకే ఓకే యా. సో పాడానండి, మహానటిలో కూడా పాడాను. కొన్ని కారణాల వల్ల సోలో సాంగ్ లేదు, బట్ బ్యాకింగ్ వోకల్స్ అంతా కూడా నాది ఉంచారు మూవీలో. ఓకే. అనూప్ రూబెన్స్తో పాడారు, తర్వాత మిక్కీ వెల్కమ్. జే మేయర్ కి పాడాను, వెల్కమ్ ఒబామా సంగీతం శ్రీనివాస్ గారికి పాడాను. ఓకే. ఉమ్. కానీ అంటే మీకున్న టాలెంట్కి ఎక్కువ అవకాశాలు రాలేదు ఇప్పటికి కూడా. రాలేదండి. ఓకే. ఉమ్. సో ఈ వివాదం తర్వాత ఇంకా రాకపోవచ్చేమో కదా? అవును, పక్కా రావు. సో బట్ నేను ఇంకా డిసైడ్ అయిపోయాను కాబట్టి ఇట్స్ ఓకే. నేను ఇంకేమైనా కెరియర్ ఆప్షన్ చూసుకుంటాను, కానీ ఇంకా సింగింగ్ మీద అయితే నాకు ఇంకా పోయిందండి. ఇలాగా ఇంత ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు, అంత జరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఏం చేయకుండా, సో నాకు అది నచ్చలేదు. సో అన్ని డిసైడ్ అయ్యా నేను ఇవన్నీ మాట్లాడాను. ఇప్పుడు మొన్న ఎలిమినేట్ అయిపోయిన రౌండ్, సారీ ఇంకా అది ఇంకా టెలికాస్ట్ కాలేదంటున్నారు కదా. అవ్వలేదు. మీరు ఒక డ్రెస్ విషయంలో అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి పొట్టి బట్టలు ఇస్తే అది వేసుకుని పాటలు పాడి చాలా ఇబ్బంది పడ్డానన్నారే, అది అది ఏ పాటమో, ఏ షో అది? యూట్యూబ్లో దొరుకుతుంది అది? అది కూడా ఇంకా టెలికాస్ట్ అవ్వలేదండి, అదొక 2 weeks లో అవుతుంది టెలికాస్ట్ ఆ పాట. ఓకే. ఏ పాట ఫోక్ పాడి? రౌండ్ అని లాలూ దర్వాజా లస్కర్ సాంగ్ వచ్చింది నాకు. సో దానికి కనీసం ఆ వీడియోలో ఉన్న డ్రెస్ ఇచ్చినా బాగుండేది, కానీ ఏదో ఒక వెరీ చీప్ సారీ ఒకటి ఇచ్చి పొట్టిగా కట్టుకోవాలి, ఇక్కడంతా కనిపించాలి అని చెప్పారు. దానికి చాలా ఇబ్బంది పెట్టారు. సో ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది, ఇంకొక 2 weeks లో బయటకు వస్తుంది, అందరు చూస్తారు. ఓకే. హ్మ్. ఇది ఫుల్లీ ఫోర్స్డ్ బై జ్ఞాపిక డైరెక్షన్స్ వాళ్ళే ఈ డ్రెస్, అవును, అవును, పర్టికులర్గా ఈ డ్రెస్ విషయం. అవును. ఇప్పుడు మిగిలిన సింగర్లు అందరూ విల్లింగ్తోనే వేసుకుంటున్నారా డ్రెస్సెస్ అన్ని? మిగిలిన వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి నా దగ్గర కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. నాకు ఇది నచ్చట్లేదు, ఎందుకు ఇలా స్లీవ్లెస్ ఇచ్చారు, నేను ఇలా వేసుకోను, ఫిట్టింగ్ బాగాలేదు అని చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకే. సో ఆల్మోస్ట్ అందరూ డ్రెస్ విషయంలో మాత్రం ఆల్మోస్ట్ అందరూ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు.